విజయవాడలో బాటిళ్లలో పెట్రోల్ విక్రయాలను నిషేధించారు. పల్నాడులో పెట్రోల్ బాంబులు లభ్యమైన నేపథ్యంలో బాటిళ్లలో పెట్రోల్ విక్రయాలు చేయొద్దని బంక్ యాజమాన్యాలకు ఈసీ, సిపి ఆదేశాలు జారీ చేశారు. డబ్బాలు, సీసాలు, క్యాన్లలో పెట్రోల్, డీజిల్ విక్రయాలు నిషేధిస్తూ జిల్లా వ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకుల్లోనూ నోటీసులను జారీ చేశారు. యాజమాన్యాలు నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి భవానీ అందిస్తారు. సార్వత్రిక ఎన్నికలు జరిగిన తరువాత ఎప్పుడు ఎన్నడూ కనీ విరగని రీతిలో ఆంధ్రాలో కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని జిల్లాల్లో అయితే ఘర్షణలు జరుగుతున్నటువంటి ఈ అంశం పైన ఎలక్షన్ కమిషన్ అలాగే పోలీసులు కూడా స్పందిస్తూ పెట్రోల్ బంకుల పైన కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలను అయితే జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం నేనైతే విజయవాడలోని బెన్ సర్కిల్లో ఉన్నటువంటి ఒక పెట్రోల్ బంప్లో ఉన్నాను. ఇక్కడ విజువల్స్లో గమనిస్తున్నట్లయితే ఒక నోటీసులు ప్రతి ఒక్క బంకుల్లో నోటీసులు సైతము దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి కనుక నోటీసులు గమనిస్తున్నట్లయితే ఈ నోటీసుల ద్వారా మీకు తెలియజేయమనగా అంటూ ఆంధ్రప్రదేశ్ జనరల్ ఎలక్షన్ 2024కు సంబంధించినటువంటి రాష్ట్రంలో అల్లర్లు గొడవలు జరిగినందువలన మరియు భవిష్యత్తులో జరుగుతాయేమో మరియు శాంతి భద్రతల దృష్ట్యా రాష్ట్రం నందు అల్లర్లు చేసే వారికి అంటే కక్షపూరితం కానీ లేదంటే మరే ఇతర కారణాల వల్ల కానీ పెట్రోల్ను ఉపయోగించి వాహనాలు తగలబెట్టడం లేదంటే మరీ ఇతర నేరాలకు పాల్పడతారేమోనంటూ ముందస్తు సమాచారం మేరకు అయితే ఈ నోటీసులు ఇవ్వడం అయితే జరిగింది. ముఖ్యంగా పెట్రోల్ బంక్ నందు పెట్రోల్ వాహనాల్లో మాత్రమే ఫ్యూయల్ నింపాలి అంటూ పెట్రోల్ను విడిగా అనగా బాటిల్ కానీ అంటే టిన్స్ కవర్స్ కానీ ఇతర దేంట్లోనూ అమ్మరాదు. అలాగే ప్రతి పెట్రోల్ బంక్ నందు సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఇన్స్టాల్ చేసి పోలీస్ వారికి సహకరించాలి. అలాగే అనుమానాస్పద వ్యక్తులు పెట్రోల్ బంక్లో వస్తే లేదంటే కనిపించిన పోలీస్ వారికి సమాచారం అందించాలి. ఈ సూచనలన్నీ పాటించాలి. లేదంటే పెట్రోల్ బంక్ సిబ్బంది మరియు యాజమాన్యం పైన అయితే తగు చర్యలు తీసుకోబడతాయి అంటూ కూడా స్టేషన్ ఆఫ్ హౌస్ ఆఫీసర్ ముఖ్యంగా ఇది కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ నుండి ముఖ్యంగా ఈ బెన్ సర్కిల్ ఉన్నటువంటి ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ కూడా ఈ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. నాట్ ఓన్లీ ఇదొక పెట్రోల్ పంపే, మిగతా చాలా పెట్రోల్ బంక్స్లో కూడా ఇదే విధంగా నోటీసులు అయితే తాజాగా దర్శనమిస్తున్నాయి. సో ప్రస్తుతం ఇక్కడ ఫ్యూయల్ని బండిలో కాకుండా ఎక్కడో బండి ఆగిపోయింది. సో బాటిల్లో పెట్రోల్ ఫిల్ చేసుకోవాలనుకుంటా కూడా కొంతమంది వాహనదారులు వచ్చి తిరిగి వెళ్తున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం అంతైతే ఒక వాహనదారుడు ఉన్నారు. సార్, ఎలా అనిపిస్తుంది? అంటే కొన్ని ఘర్షణల కారణంగానే బాటిల్స్లో కానివచ్చు, టిన్స్లో కానివచ్చు పెట్రోల్ ఇవ్వదు అంటూ ఆదేశాలు జారీ చేసింది. యాక్చువల్గా ఇది ఎప్పటి నుండో ఉన్నది. అయితే ఇప్పుడు తాజాగా మరికొన్ని ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో అయితే ఆపివేశారు. సో ఎలా అనిపిస్తుంది? ఇది గుడ్ ఆర్ బ్యాడ్? మీకు ఎలా అనిపిస్తుంది? మాకైతే బ్యాడ్గానే అనిపిస్తుంది మేడం. సో ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇండికేటర్ కూడా పనిచేయటం లేదు, పెట్రోల్ ఎంత ఉందో తెలియదు, బండి ఆగిపోద్ది. సో పెట్రోల్ బంక్ దూరంలో ఉంటుంది. అప్పుడు పరిస్థితి ఏంటి? సపోజ్గా ఇక్కడ పెట్రోల్ బంక్ పలానా చోటు ఉంది అని అంటే వచ్చేసి ఏదన్నా బాటిల్ తీసుకొని వచ్చేసి ఖచ్చితంగా పెట్రోల్ బంక్లో వచ్చేసి పెట్రోల్ అడుగుతాం. కానీ అప్పుడు పోయిపోతే పరిస్థితి ఏంటి? బండి అక్కడ ఆగిపోద్ది. సో అడవిలో ఆగిపోయింది అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? సో అందుకని ఎప్పుడైనా వచ్చినప్పుడు పెట్రోల్లో ఖచ్చితంగా బాటిల్ అనేది పెట్రోల్ కావాలి. బాటిల్లో కానీ పెట్రోల్ లేకపోతే ఎలాగండి? ఇలా గొడవలు జరుగుతున్నాయని చెప్పేసి పెట్రోల్ పోయిపోవడం వల్ల ఇది పద్ధతి కాదు కదా. ఒకవేళ మంచిదైనా కానీ వస్తాను, సపోజ్ అర్జెంట్ అయితే అర్జెంటుగా ఊరు వెళ్ళాల్సి వస్తుంది, అక్కడ మిడిల్లో ఆగిపోయింది బండి, అప్పుడు పరిస్థితి ఏంటండి? పరిస్థితి అప్పుడైనా కానీ తప్పనిసరిగా పెట్రోల్ అనేది కొట్టించాలి, బాటిల్స్లో ఖచ్చితంగా కావాలి. సో ప్రస్తుతం మనతో అయితే సిబ్బంది కూడా ఉన్నారు, పెట్రోల్ బంక్ సిబ్బంది. సార్, ఇప్పుడు ఆర్డినెన్స్ కూడా చాలా స్ట్రిక్ట్ అయినటువంటి పరిస్థితి, కీలక ఆదేశాలను ఇస్తూ నోటీసులు కూడా జారీ చేశారు. మీ దగ్గరికి మరి పెట్రోల్ని బాటిల్లో కావాలి అంటూ వస్తున్నారా? అంటే మీరైతే స్ట్రిక్ట్గా ఇచ్చారు కాబట్టి రూల్స్, ఎలాంటి వారిని ఫేస్ చేస్తున్నారు? కస్టమర్లు బొల్ల అయిపోయిన వాళ్ళు వస్తూ ఉంటారు కానీ ఇదివరకు అయితే తెలిసిన కస్టమర్లు కొట్టేవాళ్ళం. ఇప్పుడు ఆర్డర్స్ బాగా స్ట్రిక్ట్గా ఉన్నాయి కాబట్టి మొహం లేకుండా కొట్టకూడదని చెప్పి పంపిస్తున్నారు. వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు వేసుకుంటారు, బండి తోసుకురావడం, ఎట్లాగ వేరే బండ్లు షేర్ చేసుకోవడం అలా చేస్తున్నారు. కానీ మేము మాత్రం బాటిల్స్ కొట్టట్లేదు. సార్, ఇప్పుడు బాటిల్స్ కానీ టిన్స్ కానీ కవర్లు కానీ ఇవ్వద్దు అంటున్నారు. సో అంటే ఇది హైలీ ఫ్లేమబుల్ ఆయిల్ కాబట్టి సో ఎలాంటి వాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు? అంటే ఎమర్జెన్సీలో ఇస్తారా? ఇంకా ఆల్టర్నేట్గా ఏదైనా తీసుకొని ఏం లేదండి, ఓన్లీ వెహికల్స్ ఇవ్వటం వరకు, ఆల్టర్నేట్ ఏమి లేదు. సో నోటీసులు జారీ చేసిన తర్వాత చాలా కట్టుదిట్టం అయినందున చాలా వరకు బాటిల్స్కి అయితే బాటిల్స్ కాకుండా డైరెక్ట్గా వెహికల్స్లోనే ఫిల్ చేసుకుంటున్నారు. సార్, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు తాజాగా ఘర్షణలు జరుగుతున్నాయి, బాటిల్స్లో పెట్రోల్ ఇవ్వము అంటున్నారు, దీనిపైన మీ స్పందన?
ఓకే, అది బెటరే. చాలా వరకు బయట అన్ని గొడవలు జరుగుతున్నాయి కాబట్టి సామాన్యమైన జనం ఇబ్బంది పడకుండా ఉంటారు. కాకపోతే దానివల్ల కూడా ఎక్కడన్నా బైక్ ఆగిపోయినప్పుడు బైక్ తీసుకొని కొట్టించుకోవాలంటే అది కూడా ప్రాబ్లమే. అంటే ఏదన్నా దీనికి ఏంటంటే ఏదైనా ప్రూఫ్ తీసుకొని అలా చేయడం, దానివల్ల కొంచెం యూజ్ ఉండొచ్చు అనమాట. కంప్లీట్గా ఆపేయడం అనేది కూడా కరెక్ట్ కాదు మేడం. బేసికల్గా కంప్లీట్గా కూడా ఆపేయకూడదు. ఎందుకంటే ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ మధ్యలో ఏదైనా బైక్ ఏదైనా సడన్గా ఆగిపోయినా వేరే వాళ్ళు హెల్ప్ కావాలి. బైక్ ఎక్కడి నుంచి ఇక్కడ తీసుకురావాలంటే హెల్ప్ కావాలి కంపల్సరీగా. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒకటి ఉంది, మళ్ళీ ఇటువైపు అయితే తాడేపల్లిలో ఉంది, ఇటు బ్యాక్ సైడ్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్, మధ్యలో ఎక్కడ బంక్స్ లేవు. సో కొంతమంది ఇబ్బంది పడే అవకాశాలు చాలా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇది పెట్టడం వల్ల ఉపయోగం ఉంటుంది. కాకపోతే ఏదన్నా ఇలా కొట్టేటప్పుడు ఏదైనా ఐడి ప్రూఫ్ తీసుకోవడం, ఆధార్ కానీ ఏదన్నా నెంబర్ కానీ జిరాక్స్ తీసుకొని అట్లా ఏమన్నా ఫెసిలిటీ ఏమన్నా చేస్తే బాగానే ఉంటుంది కొంచెం మేబీ. అండ్ అలాగే కొంతమంది మహిళా వాహనదారులు కూడా మనతో ఉన్నారు. మనం వారిని కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. మ్యామ్, యాక్చువల్లీ ఇప్పుడు ఏపీలో ఘర్షణలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వెహికల్లో అంటే పెట్రోల్ని డైరెక్ట్గా ఫిల్ చేస్తున్నారు. వాటర్ బాటిల్స్ కానీ టిన్స్ కానీ ఇవ్వట్లేదు. సో ఒక లేడీగా మీరు పెట్రోల్లో గబుకుని ఒకరిని బండి ఆగిపోయింది అనుకోండి, వాటర్ బాటిల్ తెచ్చినా కూడా మీకు పెట్రోల్ ఇవ్వరు. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో సో దీనిపైన మీ స్పందన? కొంతవరకు ఈ సిచ్యువేషన్ మాత్రం రాంగ్ డిసిషన్ అనే చెప్పాలి. ఇటువంటివి మాత్రం అంతే. కొంచెం ఉంటే ఏదైనా అవసరం ఇస్తే మేము ఒక హాఫ్ లీటర్ అన్న కనీసం బండిలో పెట్టుకుని వెళ్ళడానికి వీలుగా ఉంటుంది కదా. అంటే ఘర్షణలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాటర్ బాటిల్స్లో కానివ్వచ్చు, టిన్స్లో కానివ్వచ్చు, కవర్స్లో కానివ్వచ్చు, పెట్రోల్ని ఫిల్ చేయడానికి డైరెక్ట్గా వెహికల్స్ తప్ప మిగతా ఎలాంటి పదార్థాల్లోనూ ఎలాంటి థింగ్స్లోనూ పెట్రోల్ అయితే ఫిల్ చేయము అంటూ గట్టిగా కీలక ఆదేశాలను పోలీస్ కమిషనరేట్ నుండి జారీ చేయడంతో ఇక తెలిసిన కస్టమర్లైనా మహిళలైనా అత్యవసరమైనటువంటి నేపథ్యంలో ఎవరు క్యాన్లు కానీ వాటర్ బాటిల్స్ కానీ పట్టుకొని వచ్చినా సరే ఎవరికి కూడా పెట్రోల్ని డైరెక్ట్గా ఇవ్వడం లేదు. కేవలం వాహనాల్లోనే ఫిల్ చేసే విధంగా ఏర్పాట్లు అయితే చేపట్టారు. ఇక కట్టుదిట్టమైనటువంటి ఆదేశాల మేరకు పోలీసుల యొక్క నిబంధనలు తాము పాటిస్తున్నాం, ఉల్లంఘిస్తే కనుక కఠిన చర్యలు ఉంటాయన్నటువంటి నేపథ్యంలో పోలీసుల యొక్క నిబంధనలకు కట్టుబడి ఉంటామంటూ కూడా పెట్రోల్ బంక్ సిబ్బందులు అలాగే యాజమాన్యం అయితే తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నానితో భవానీ, సిటీ 24/7 విజయవాడ నుండి.